నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ చూస్తున్న ఈ ఫోటోని చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా నేను ఎక్కడికెళ్ళానో. నేనైతే అరుణాచలానికి వెళ్ళానండి. ఇక్కడికి వెళ్ళాలంటే శివుడి ఆజ్ఞ కావాల్సిందేనండి ఖచ్చితంగా. ఇప్పుడు నేను మీకు గిరి ప్రదక్షిణ చేస్తున్నానండి. నేను ఎలా చేశాను, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను. నాతో పాటు మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసేయండి. మనమైతే ఫస్ట్ రాజగోపురం దగ్గర స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ ఫోటోలో ఉన్నట్టు మనం మొదటిగా అక్కడికి వచ్చాం. నెక్స్ట్ అక్కడి నుంచి మనం ఇంద్రలింగం చేరుకున్నామండి. ఈ ఇంద్రలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడండి. నెక్స్ట్ వచ్చి మనం అగ్నిలింగం చేరుకుంటున్నామండి. ఇదైతే మనకి ఎవరికి తెలియదు, కానీ అక్కడ బోర్డు చూపించాను కదా, అది చూసుకొని మనం లోపలికి వచ్చేయచ్చు. ఇక్కడైతే నేను వీడియో తీయగలిగానండి, మిగతా చోట్లయితే తీయలేకపోయాను. దానికి తోడు మేమున్న రూమ్ కూడా మాకు అగ్నిలింగం దగ్గర కాబట్టి నేను మీకు ఇదైతే చూపించగలిగాను. నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం దాటంగానే మనకి ఈ ఆశ్రమం ఉంటుందండి, శేషాద్రి ఆశ్రమం. శేషాద్రి ఆశ్రమం కొంచెం ముందుకెళ్ళంగానే మనకైతే రమణాశ్రమం ఉంటుంది. శేషాద్రి స్వామి ఆశ్రమం అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈసారి ఎవరైనా వెళ్ళగలిగితే ఖచ్చితంగా స్టే చేయండి అండి, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి మనం రమణాశ్రమం అండి. రమణాశ్రమం మనకి ఎన్నో జన్మల పుణ్యం అండి. మనం అక్కడికి వెళ్ళాలి అంటేనే నిజంగా మనం అరుణాచలం రావాలంటే శివుడాజ్ఞ ఎలా కావాలో మనం రమణ మహర్షి ఆశ్రమంలో స్టే చేయాలంటే కూడా అంతేనండి. నెక్స్ట్ ఇది దాటంగానే మనకు వచ్చి యమలింగం అండి. యమలింగం కూడా అంతేనండి, చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడైతే నేను మీకు ఇక్కడ ఫొటోస్ కూడా దిగాను కొన్ని, కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి. ఇక్కడ నుంచి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా చాలా మంది అండి అసలుకి గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారండి. మనం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మధ్యలో గిరిని కూడా చూస్తూ ఉండాలి, అందుకని మీకు నేను చూపిస్తున్నాను. మేమైతే నైట్ 6:30కి స్టార్ట్ అయ్యామండి గిరి ప్రదక్షిణకి. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేపాటికి 1:30 అయిందండి. ఈజీగా మాకు 5 నుంచి 6 అవర్స్ దాకా పట్టింది. ఫస్ట్ ఒక 6-7 కిలోమీటర్స్ అయితే చాలా తొందరగా నడిచేసాం అనిపించిందండి. అక్కడి నుంచి అసలు కొంచెం దూరం వెళ్ళినాక అమ్మో నడవలేమేమో అని చాలా అంటే చాలా భయం వేసింది. కానీ ఆ శివుడి దయ వల్ల నిజంగా అరుణాచలుడు అక్కడ ఉన్నాడండి. ఎందుకంటే అసలు నడవలేము అనుకున్న మేము ఎట్లా నడిచామో తెలియదండి. ఎందుకంటే ఇప్పుడున్న మన ప్రపంచంలో మనం ఎక్కువ దూరం వాకింగ్ కానీ చేసేది ఏం లేదు, ఎప్పుడు కంప్యూటర్ మీద కూర్చొని చేసే పనుల మీదే అందరం ఉన్నాము. కానీ ఇట్లా 14 కిలోమీటర్లు అసలు ఎట్లా నడిచామో కూడా తెలియదండి. చాలా అసలు దేవుడి కృపేనండి మొత్తం అంతా, శివుడి దయవల్లే. నెక్స్ట్ వచ్చి మనకి యమలింగం దాటగానే నైరుతి లింగం అండి. నైరుతి లింగం కూడా చాలా అంటే చాలా బాగుంది. మనం ఇక్కడ కూడా చూసుకొని నిదానంగా గిరి కూడా చూసుకుంటే వెళ్ళొచ్చు, చాలా మంచిగా అనిపించిందండి. ఇక్కడ కూడా మేము దిగి దీపాలు వెలిగించామండి, ప్రతి చోట కూడా దీపాలు వెలిగించాం. నెక్స్ట్ వచ్చి వరుణలింగం అండి. వరుణలింగం దగ్గర మనకి జింకలు కొంచెం నైట్ అయిన తర్వాత జింకలు అక్కడి నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది, ఇది రోడ్డు మీదే ఉంటుంది కదా. అయితే జింకలు భలే మంచిగా కనిపించినాయండి మాకు నైట్ గిరి ప్రదక్షిణ చేసే టైంలో. ఇప్పుడు ఈ తీసిన ఫొటోస్ ఏమో మార్నింగ్ టైంవి, కానీ అవి జింకలు నైట్ టైం బాగా కనిపించినాయి. నెక్స్ట్ వచ్చి వాయులింగం అండి. వాయులింగం ఇది వాయుదేవుడు ప్రతిష్ఠించారండి ఈ లింగాన్ని. ఇక్కడున్న అష్టలింగాల్లో అన్నీ ఒక్కొక్క దేవుడు ప్రతిష్ఠించియేనండి. నెక్స్ట్ వచ్చి కుబేరలింగం అండి. ఇక్కడ అదృష్టం ఏంటో చెప్పనండి, మేము వెళ్ళేపాటికి కుబేరలింగం దగ్గర అప్పుడే అభిషేకం చేస్తున్నారండి. నిజంగా దేవుడు మమ్మల్ని అసలు అరుణాచలం తీసుకొచ్చి నిజంగా మాకు ఎంత మంచిగా అనిపించిందంటే నేను చెప్పలేనండి. అక్కడ నాకు అంత బాగా అనిపించింది. కుబేరలింగం దగ్గర అట్లా అభిషేకం జరుగుతుంటే మేము ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అక్కడ ఉండిపోయాము. నెక్స్ట్ ఇది దాటంగానే మనకి మోక్ష మార్గం అండి. అసలు అందరూ అన్నారు అమ్మో వెళ్ళలేరు, చాలా మంది జనం ఉన్నారు, మా వారైతే రాలేదు, కానీ నేను వెళ్ళానండి. అయిపోయి ఒక 2 మినిట్స్లో బయటకు వచ్చేసాం, చాలా మంచిగా అనిపించింది. దాంట్లోకి వెళ్ళాక ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి. మనం అప్పుడు దాకా నడిచిన ఇదంతా మనకు అక్కడికి వెళ్ళినాక చాలా ఇది రిలీఫ్ వచ్చేసింది. మోక్ష మార్గం దాటగానే నెక్స్ట్ ఈశాన్యలింగం అండి. ఈశాన్యలింగం ఈశాన్యానికి అధిపతి అయిన ఆయన మనకి ప్రతిష్ఠించారు. కానీ మనకి గిరి ప్రదక్షిణ ఎంత మంచిగా అయిందో
నెక్స్ట్ డే పొద్దున్నే మార్నింగ్ లేచి 5 కల్లా మేము దర్శనానికి వెళ్ళిపోయామండి. అసలు 5కి దర్శనానికి వెళ్తే 5:30కి ఓపెన్ చేశారండి గేట్స్ అయితే. కానీ ఎంత పీస్ఫుల్గా మాకు దర్శనం అయిందంటే ఒక 10 మినిట్స్ దేవుడికి నాకు జస్ట్ ఒక 2-3 ఫీట్స్ మాత్రమే దూరం ఉందండి. నాకైతే దర్శనం అంత బాగా జరిగింది.